అందరికీ నమస్తే అండి. ఉండి నియోజకవర్గము కోపెల్ల హై స్కూల్ వంతెన దగ్గర మనం ఉన్నాం. అయితే ఈ వంతెన పూర్వందే చిన్నదవటం వల్ల ఈ వంతెన ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అటు చూస్తే కొన్ని అడుగులు అంటే దరిదాపు ఒక 20 అడుగులు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇటువైపు మనం చూడగలిగితే ఇటువైపు ఒక 20 అడుగులు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. రండి, ఇలా రండి. మనము ఈ తిన్నగా చూసినట్లయితే ఇటువైపు కొన్ని ఇల్లులు, ఒక హిందూ టెంపుల్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇదిగోండి, వంతెన ఎక్స్టెన్షన్కి మనం వెళ్తే ఆ పాత వంతెన ఎక్స్టెన్షన్లో అటువైపు ఇటువైపు చూసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది వంతెన. గమనించారు కదండి. ఇంకా మినహా ఇటువైపు వస్తే మన ఉండి నియోజకవర్గం పాత ఎమ్మెల్యే శివరామరాజు గారు ఉన్నప్పుడు ఇక్కడికి ఒక హద్దు వేశారండి. ఇదిగోండి, ఇక రాయి కనపడుతుంది కదా, ఇక్కడికి ఒక హద్దు వేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారి ఇళ్ళకి ఏ విధమైన ఇబ్బంది రాదని శివరామకృష్ణరాజు గారు కానీ, రాంబాబు గారు గత ఎమ్మెల్యే గారు కానీ ఏ ఇబ్బందులు లేవని ఇక్కడ వరకు రాయేశారండి. ఓకే. తర్వాత రెండవదిగా మనం చూస్తే రెండవ హద్దుగా ఇక్కడ వరకు ఒక రాయేశారండి. ఇది ఎప్పుడైనా తరతరాల్లో భావితరాల్లో అవసరం వస్తే వస్తుందని చెప్పారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మన ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మరి ఈ ఏరియాకి సంబంధించిన కొంతమంది అధికారులు, ఇందాక మరి సెక్రటరీ గారు, విఆర్ఓ గారు రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడాం. ఈ ఒక్క ఇల్లు ఏ విధమైన అడ్డు లేవండి. ఆ వంతెన వేసుకోవడానికి, రోడ్డు ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఈ యొక్క పేదలు ఏ విధమైన అడ్డు లేవు. వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి హెచ్చరికలు ఇవ్వకుండా ఆ ఇల్లు అన్యాయంగా కూలగొడుతున్నారు. కొంతమందిని భయపెట్టి వాళ్ళ ద్వారా పడగొట్టేలా చేస్తున్నారు. సరే, హద్దులు అయితే నేను మీకు చూపించాను ఎక్కడ దాకా ఉన్నాయో. ఇక్కడ నుండి మినహా ఇంకా లోపలికి ఏ విధమైన హద్దులు లేవు. చూడండి, ఇల్లులు అన్యాయంగా పడగొడతామే చేస్తున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎలక్ట్రికల్ ఏఈ గారు వచ్చి వీళ్ళకు ఉన్నటువంటి మీటర్లన్నీ తొలగించారు. అలాగే ఇక్కడ ఒక క్రైస్తవ మందిరం ఉంది, అందరూ కలిసి ఆరాధించుకునే క్రైస్తవ మందిరం ఉంది. ఆ మందిరాన్ని కూడా చెల్లాచెదరం చేస్తామని, పడగొడతామని, ఆ మందిరానికి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎలక్ట్రికల్ ఏఈ గారు ఆ మీటర్ తొలగించడం జరిగింది. చూడండి, వీరి యొక్క బాధను ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వంతెనపై ఉండి వీరి యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఇలా రండి. రోడ్డు నుండి ఇంత లోపల ఉన్నటువంటి ఇల్లు వీళ్ళకి ఏమడ్డు వస్తున్నాయండి. ఎప్పుడో గత 90-100 సంవత్సరాల నుంచి ఇక్కడ పేదలు, దళిత క్రైస్తవులు ఇక్కడ అద్దెకంటే ఇక్కడ వారు ఎప్పటి నుండో వేసుకుని వారి బాధ వాళ్ళ పడుతున్నారండి. వాళ్ళకి మరి కొన్ని డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. వారు కొన్ని వాటికి మరి మున్సిపాలిటీలకి వాటికి కూడా వారు ట్యాక్సులు కట్టడం కూడా జరుగుతుంది. ఇలా రండి, ఇటు వస్తే మనం ఆ రోడ్డు నుండి ఇక్కడికి మనం చూసుకుంటే దరిదాపు 100 అడుగుల పైనే లోపలికి ఉన్నాం మనం. ఈ లోపలికి ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి కదండి, ఇల్లు పడగొట్టించటం ఏంటండి పేదల మీద. ఒక్క న్యూస్ మీడియా కానీ, ఒక్క ప్రింట్ మీడియా కానీ ఇక్కడికి రాలేదండి. ఈ న్యూస్ మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియా వాళ్ళు నాయకులకు అనుగుణంగా చేస్తారనుకున్నారా, ప్రజల పక్షంగా వాయిస్ వినిపించడానికి మీడియా వాళ్ళు ఉన్నారా? మనకు అర్థం కావట్లేదు అసలు విషయం. చూడండి, ఈ పేదల ఇళ్ళన్నీ కూడా, ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా ఈ బారు అసలు రోడ్డు విస్తీర్ణంలో, వంతెన డెవలప్మెంట్లో ఇవి అడ్డే కాదండి అసలు. ఇదిగోండి, ఈ మందిరము రోమన్ క్యాథలిక్ సంబంధించిన మందిరం. ఈ మందిరం ఫస్ట్లో వాళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం వేసుకున్నప్పుడు ఇది ఒక చిన్న పాక కింద వేసుకున్నారంటండి. వేసుకుని మరి వాళ్ళు ఇక్కడ వాళ్ళ దేవుడిని ఆరాధించుకుంటూ ఇక్కడ బతుకుతున్నారు. ఈ చర్చి చరిత్ర దరిదాపు 90-100 సంవత్సరాల చరిత్ర.
చూడండి మన ఈ యొక్క కోపెలకు సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ గారు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా చర్చుకున్నటువంటి ఆ కరెంటు మీటర్ని తొలగించి ఇంకా అధికారులు వాళ్ళు ఏమంటున్నారంటే వీటిని పడగొట్టవలసిందే అంటున్నారు. మా నాయకులు మేము ఏపీసీపీఐ నుండి మాట్లాడుతున్నాం, అంటే ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ప్రొడక్షన్ అసోసియేషన్ నుంచి మేము మాట్లాడుతున్నాం. మా నాయకులు రాజేష్ ఖన్నా గారు, ఇస్మాయిల్ గారు కొంతమంది అధికారులతో మాట్లాడినప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఏఈ గారు అంటున్నారంట ఎమ్మెల్యే గారు తీయమన్నారు, మేము తీసేసామని చెప్తున్నారంట. ఎమ్మెల్యే గారికి అంత ఇంట్రెస్ట్ ఏంటి ఈ పేదల యొక్క ఇల్లు పడగొట్టడానికి, అలాగే క్రైస్తవ మందిరాలు కూల్చివేయడానికి అంత ఇంట్రెస్ట్ ఏంటి? మనం చూసుకున్నట్లుగా ఈ తిన్నగా కూడా కాదండి, ఇంకా రోడ్డుకి దగ్గరలో ఆ కాలువ పక్కన కోపెల్లి హై స్కూల్ ఎదురుగా ఒక హిందూ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ అంటే మా గౌరవమే. ఈరోజు మా మందిరాలు కూల్చివేస్తామని, మా మందిరాలకు ఉన్న కరెంట్లు కట్ చేసి, మా మందిరాల్లో ఉన్న సామాగ్రి పాడు చేసి, బుల్డోజర్లతో కూలగొట్టుకుంటూ ఇప్పటికి ఇది 10వ మందిరం పైన ఉండే నియోజకవర్గంలో ఆ పక్కన ఉన్నటువంటి హిందూ టెంపుల్కి ఒక కరెంటు తొలగించలేదు, ఒక నోటీస్ ఇవ్వలేదు, ఏమీ లేకుండా కేవలము ఎస్సీ ఎస్టీల మీద, దళిత క్రైస్తవుల మీద, అలాగే క్రైస్తవ మందిరాల మీద ఈ వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? ఈ మతోన్మాదాన్ని ఎందుకు చూపిస్తున్నారు? భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న మేధావులారా, అలాగే మానవ హక్కుల్లో మానవుల యొక్క హక్కుల కొరకు పోరాడుతున్నటువంటి నాయకులారా, రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఏమైపోయింది? ఏం జరుగుతుంది దేశంలో? ఒక మతం మీద, ఒక కులం మీద ఇంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? ఒక్కసారి వీరంతా ఆలోచించి నష్టపోతున్న పేద బడుగు బలహీన వర్గాల వారికి, అలాగే ఏ పాపం ఎరగినటువంటి క్రైస్తవుల మీద ఏ బ్రాందీ షాప్లో మోయించండి, క్లబ్బులు మోయించండి, డ్రగ్స్ అమ్మే వాళ్ళని పట్టుకోండి, సిగరెట్లు అమ్మటం దేశంలో ఆపండి, కైని ప్యాకెట్లు అమ్మే వాళ్ళని ఆపించండి, భయంకరమైనటువంటి తప్పులు చేస్తున్న వాళ్ళని ఆపించండి. దైవ మందిరాలకు వచ్చి వారి చెడు అలవాట్లు, దురలవాట్లు, పాప అలవాట్లు మానుకుని దైవాన్ని ఆరాధించుకుంటూ మంచిగా బ్రతుకుతున్న పవిత్ర స్థలాలను పాడు చేయడానికి మీకు మనసు ఎలా వస్తుంది? చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా పేద ప్రజలదండి. ఇదంతా కూడా ఇవన్నీ కూడా చూస్తే చాలా అన్యాయంగా చేస్తున్నారు. చూడండి, ఆ వైపు కారు కనిపిస్తుంది కదా అక్కడ తెల్లగా, అది రోడ్డు అండి. ఆ రోడ్డు మీద ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. దానికి దీనికి కొన్ని మరి ఎన్నో అడుగులు, అంటే దరిదాపు 100 అడుగుల పైన దూరం ఉందండి. రోడ్ ఎక్స్టెన్షన్, వంతెన డెవలప్మెంట్ ఇక్కడ దాకా రానప్పటికీ కూడా చూడండి, ఈ ఇల్లులన్నీ కూడా తీసివేస్తామని, ఈ మందిరాన్ని పడగొడతామని, మరి ఇలా ఉండే నియోజకవర్గంలో భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి అధికారులను, నాయకులను ఖచ్చితంగా ప్రింట్ మీడియా వారు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారు, వారి పైన అధికారులు, మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ వారు, తెలుగుదేశం పార్టీ వారు వీటిపై స్పందించి మీరు పేద ప్రజలకు న్యాయం చేయాలని మీ అందరినీ నేను వేడుకుంటున్నాను.